క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న కాలంలో ఏం తినాలనిపించదు. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలతో పాటు నిత్యము మింగే మందుల మూలంగా ఆకలి మందం ఏర్పడుతూ ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలతో తలెత్తే దుష్ఫలితాలు ఒంటిని పచ్చి పుండులాగా మార్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు వాంతి అవుతున్నట్లుగా వికారంగా ఉంటుంది. ఇక ఒళ్లంతా ఒకటే నీరసంగా మైకం కమ్మినట్లుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొండి క్యాన్సర్ నుంచి బయటపడేందుకు ఆహారపరమైన జాగ్రత్తలు మరింతగా అవసరం అంటారు డాక్టర్లు. రోజువారీ వంటల్లో అల్లం, పసుపు, వెల్లుల్లి వంటి దినుసుల్ని కాస్తంత ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ చికిత్సలతో తలెత్తే దుష్ఫలితాల్ని చక్కగా అడ్డుకోవడంతో పాటు ఒంట్లో ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. క్యాన్సర్ పేషెంట్ల ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మటు క్యాన్సర్ అన్నది మనం తినే ఆహారం బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆహారం మనం చేసే పద్ధతుల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ముఖ్యంగా 50% క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చు, రానివ్వకుండా చేసుకోవచ్చు. గింజ ధాన్యాలు కానీ, అన్నము, బియ్యము, గోధుమలు ఇలాంటివన్నీ కార్బోహైడ్రేట్స్ అంటాం, పిండి పదార్థాలు అంటాం. అది కనీసం 50 నుంచి 60% మనం తినే ఆహారంలో ఉండాలి. తర్వాత మాంసకృతులు, పప్పు, కొంచెం గింజ ధాన్యాలు, తృణధాన్యాలు, తర్వాత మాంసము, చేప, కోడి, రొయ్యలు, తర్వాత ఏమో కోడిగుడ్లు, పాలు, ఇటువన్నీ జంతు సంబంధమైన మాంసకృతులు. ఇవి తీసుకుంటూ మరీ ఎక్కువగా తీసుకోకుండా ఈ రెండు ఒక ప్రపోర్షన్లో వాడుకుంటూ ఉంటే అది సంతులిత ఆహారం వస్తుంది. సాధ్యమైనంత మటుకు ఆకుకూరలు తింటే మనకి ఐరన్ ఉంటుంది, ఇనుము బాగా పడుతుంది, హిమోగ్లోబిన్ డెవలప్ అవుద్ది. ఇవన్నీ ఒక బ్యాలెన్స్డ్ డైట్ కింద తింటూ ఉంటే మన శరీరానికి మంచి ఆహారంగా మంచిది. స్థూలకాయం కాకుండా అది కంట్రోల్ చేసుకోవాలి. అది ముఖ్యమైన ఫస్ట్ పాయింట్. రెండోది సరి అయినంత వ్యాయామం ఉండాలి. నడక కానీ, తిరగడం కానీ, మనం తిన్న ఆహారం అరుగుదలగా ఉండేలాగా ఉండాలి. ఈ ఒకటి ఆహారంతో పాటు ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ రెండు కలిసి ఉంటే 50% క్యాన్సర్ని రానివ్వకుండా మనం చేసుకోవచ్చు. పండ్లు, ఆకుకూరలు, ఫ్రెష్ కూరలు, తర్వాత నీట్గా శుభ్రంగా కడిగి సాధ్యమైనంత మట్టుకు ఉడకపెట్టకుండా వేడికి తగలనివ్వకుండా తినే పదార్థాలు ఇవన్నీ తింటే మనకి నీటిలో కరిగే విటమిన్లు చాలా ఎక్కువగా వస్తాయి. కొవ్వులో కరిగే విటమిన్లు ఎక్కువ వస్తాయి. విటమిన్ ఏ, డి, ఈకే అలాంటివన్నీ ఎక్కువ వస్తాయి. అంతేగాని మందుల ద్వారా మనం విటమిన్స్, బి కాంప్లెక్స్లు, ట్యాబ్లెట్లు వేసేసుకుందామంటే పనికిరాదు. అన్ని ట్యాబ్లెట్లు పనిచేయవు. ఆహారం ద్వారా వచ్చే ఏ విటమిన్లు అయితే, ఏ పోషకాహారాలు ఉన్నాయో అది బాగా శరీరానికి శోషణ చెంది ఆరోగ్యకరంగా పెరుగుతాయి. కాబట్టి ఇది మటుకు బ్యాలెన్స్ చేసుకుంటే చాలా మటుకు క్యాన్సర్ రానివ్వకుండా కాపాడుకోవచ్చు.